పునర్విక వాళ్ళ ఫాదర్కి అయితే ఫోన్ చేశాను, రీచ్ అవ్వలేదు, బిజీ వస్తుంది. చూద్దాం ఈవినింగ్ కల్లా రెస్పాండ్ అయితే కనుక మళ్ళీ హెల్ప్ అడిగేపోతే నేను చేయాలి కాబట్టి నా వంతు సాయం నేను చేశా గైస్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 54 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే కామెడీ వీడియో షూట్స్ అయితే ఏం లేవు నా ఛానల్లో కానీ మా పాప ఛానల్లో కానీ. సో ఇవాళ అయితే ఒక హెల్పింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా పునర్విక, సేవ్ పునర్విక అని. సో ఆ పాపకి హెల్ప్ చేయడానికి నేనైతే ఒక వీడియో చేయబోతున్నాను. మా టీంతో కలిసి ఇప్పుడు స్టార్ట్ అవుతా వెళ్ళి వీడియో అయితే షూట్ చేస్తా. సో సిచ్యువేషన్ మీకు తెలిసే ఉంటుంది, 16 crores కావాలంట ఆ పాపకి. సో దానికోసం అయితే చాలామంది ప్రయత్నిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ వాటిలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే ఎక్కువ వ్యూస్ వచ్చే ఏంటంటే గొడవలకి వాటికి అలా వస్తూ ఉండేవి. బట్ ఇప్పుడు అందరు కలిసి ఐకమత్యంతో ఒక పాపని సేవ్ చేద్దామని చెప్పి ఒక మంచి పని కోసం అందరూ ఒకటయ్యి ముందుకెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పేరెంట్స్ బాధ అయితే మనం మాటల్లో చెప్పుకోలేము, ఎందుకంటే నాకు కూడా ఒక పాప ఉంది. ఆ పెయిన్ ఏంటో నాకు తెలిసిద్ది. చిన్న ఫీవర్ వచ్చినా సరే మేము తట్టుకోలేము. పాపకి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఆ బాధ ఉండేది కదా. ఇంత పెద్ద సమస్య ఫేస్ చేస్తున్న ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి అయితే ఆ బాధ అయితే చెప్పలేమన్నమాట. బట్ వాళ్ళైతే ఒంటరిగా లేరు, మేమందరం ఉన్నాం వాళ్ళ కోసం. అండ్ ఇప్పుడైతే వీడియో చేయబోతున్నా. మెయిన్ థీమ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్ని స్కానర్లు పెట్టి ఎంత బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే, మనం ఎంత షేర్ చేసినా సరే కొంచెం ల్యాక్స్లోనే చేయగలం, కానీ మహా అయితే కొన్ని క్రోర్స్ చేయగలం. కానీ 16 crores అంత పెద్ద అమౌంట్ వరకు వెళ్ళాలంటే సో మన లైక్ గవర్నమెంట్ కానీ మన లైక్ ఇష్టమైన హీరోస్ కానీ వాళ్ళందరూ ముందుకు వస్తేనే అది పాసిబుల్ అనమాట. సో మెయిన్ థీమ్ అయితే వాళ్ళ వర్క్ షేర్ చేయడమే ఆ వీడియో, ఇవాళ మనం చేసే ఆ హెల్పింగ్ వీడియోకి మెయిన్ పర్పస్. అలాగే స్కానర్ కూడా వాళ్ళ పేరెంట్స్ స్కానర్ అయితే ఇద్దాం, ఎందుకంటే ఇప్పుడు స్కానర్ వేరే వాళ్ళు ఇచ్చినా మా ఓన్ స్కానర్స్ ఇచ్చినా సరే ఇప్పుడు కరెక్ట్గా లేదనమాట సిచ్యువేషన్. సో చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. అందుకని ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే స్కానర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ వీడియో అయితే మనం చేసే ఆ హెల్పింగ్ వీడియో అయితే గవర్నమెంట్కి వెళ్ళాలి, గవర్నమెంట్కి రీచ్ అవ్వాలి, మన హీరోస్కి రీచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఒకే ఒక్క స్టెప్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. బట్ అసలు హ్యాపీ థింగ్ ఏంటంటే అందరం అసలు చేయలేని, మన డ్రీమ్ కూడా చేయలేని టార్గెట్ని అయితే సాధించాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు చూడండి ధైర్యంతో. అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను కూడా నా వంతు సాయం అయితే నేను కూడా చేస్తాను. నేను కూడా ఎంత అయితే మనీ ఇవ్వగలను అంత అయితే ఇస్తాను. అలాగే నా దగ్గర ఉన్న మెయిన్ ఆయుధం ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడం. సో ఒక మంచి వీడియో చేసి పోస్ట్ అయితే చేస్తాను ఈవినింగ్ కల్లా. ఆ పాపనైతే ఎలాగోలా మనం అయితే బతికిద్దాం. ఆ అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాను మీకు, వ్లాగ్స్లో కానీ లేకపోతే వీడియోస్లో కానీ ఎక్కడొక్కడ ఇస్తూనే ఉంటాను. సో ఒకవేళ మీరు ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే మీరు కూడా ఆ వీడియోని షేర్ చేయండి, మీరు కూడా తోచినంత హెల్ప్ అయితే చేయండి. మీ వంతు సాయం కూడా మీరు చేయండి. అదైతే మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది, మంచి ఓ పాపని బతికించామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉండిద్ది. సో గైస్ కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. రూమ్కి అయితే వచ్చేసాను, మన వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు వెళ్ళేసి బయటికి వెళ్ళి వీడియో అయితే చేద్దాం. అండ్ పునర్విక వాళ్ళ ఫాదర్కి అయితే ఫోన్ చేశాను, రీచ్ అవ్వలేదు, బిజీ వస్తుంది. చూద్దాం ఈవినింగ్ కల్లా రెస్పాండ్ అయితే కనుక స్కానర్, బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకొని అవి వీడియోలో పెడతాను, వాళ్ళవే పెడతాను. ఓకేనా, వాళ్ళ డీటెయిల్సే పెడతాను. సాయంత్రం కల్లా అప్డేట్ వస్తే సాయంత్రం అప్లోడ్ చేస్తాను వీడియో, లేదంటే అప్డేట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్కానర్ అవన్నీ వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. సో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే టైం కూడా లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏం జరిగితే చెప్పలేము. సో అందుకని మనం ఎంత కలెక్ట్ చేసిన టైం దాటిస్తే మనం ఏం చేయలేము. అందుకని గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలని చెప్పి మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. మెయిన్ పర్పస్ అయితే అది. ఇప్పుడు అయితే మేము వెళ్ళిపోయి అక్కడైతే షూట్ చేసి ఆ వీడియో అయితే ఈవినింగ్ అలా రావడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. చూద్దాం నెక్స్ట్ మనం ఇవాళ వర్క్స్ ఏమేమి ఉంటాయి అనేది అప్డేట్ చేస్తాం ఈ వ్లాగ్లోనే. స్టేట్ చేయండి. సో గైస్, ఇప్పుడే వీడియో అయితే షూట్ చేసాము. సో బ్రో ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది బ్రో? మనం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, కానీ నిన్న అనుకున్నాం. అంటే యాక్చువల్గా మనం హెల్పింగ్ వీడియోస్ అయితే ఇప్పుడు దాకా చేయలేదు ఎవరికి కూడా. ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే 16 crores అంటే ఒకళ్ళిద్దరు చేస్తే అచీవ్ చేసే టార్గెట్ కాదు. ఏ బ్రో?
16 crores అంటే ఒకళ్ళు ఇద్దరు అచీవ్ చేయలేము. సో అందరూ క్రియేటర్స్ అందరూ ఒకటే చేస్తేనే అయ్యిద్ది అనమాట. అందుకని చేయడానికి రీజన్. అలాగే ఎవరొకళ్ళ వీడియో అయినా, మా వీడియో కాకపోయినా వేరే వాళ్ళ వీడియో అయినా సరే ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే గవర్నమెంట్ స్పందిస్తే ఇలా చిటికలో అయిపోద్ది అనమాట. ఆ పాపని ఇలా చిటికలో బతికిచ్చేయచ్చు. సో అందుకని మా డేలో ఒక ఫోటో అయితే తీసి పెట్టామన్నమాట ఆ పాప కోసం. సో మా వంతు సాయం కూడా చేసాం ఆల్రెడీ. ఆ స్కానర్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఆగాం. వాళ్ళ పేరెంట్స్ని రీచ్ అవుతున్నాం, వాళ్ళ పేరెంట్స్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయిన తర్వాత ఆ స్కానర్ కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేసి పంపిస్తాను. ఆ రీల్కి అయితే అప్లోడ్ చేసి పంపిస్తాను. ఆ రీల్ మీరు కనుక చూస్తే షేర్ చేయండి, అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా తోచినంత సాయం చేయండి. సో తప్పకుండా ఆ పాపనైతే బ్రతికించే తీరాలి మనం అయితే. ఏ బ్రో? ఈ వీడియో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నా కూడా ఆయన వరకు షేర్ అయ్యేలాగా కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే అతను చూసినా కూడా మనకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది. అవునవును. ఎందుకంటే అతను కూడా చాలా మంది పిల్లలకి హార్ట్ సర్జరీ చేసిండు కదా. అవును. ఈ వీడియో ఆయన వరకు షేర్ అయితే కూడా ఎంతో కొంత మనకి మంచిగా జరగవచ్చు. కాకపోతే మీ ఫ్యాన్స్ చేతిలో కూడా ఉంది అది. మహేష్ బాబు ఫ్యాన్స్ అతనికి షేర్ చేసేలా చూడండి. థ్యాంక్ యూ గైస్. చూద్దాం, మనం అప్డేట్స్ కూడా ఇస్తూ ఉందాం బ్రో. ఆ పాపకి సంబంధించిన అప్డేట్స్ కూడా వ్లాగ్స్లో ఎప్పటికప్పుడల్లా ఇస్తూనే ఉంటాం. సో చూద్దాం, మనం అయితే మన ప్రయత్నం అయితే చేద్దాం గైస్. సో గైస్, మిమ్మల్ని హెల్ప్ అడిగి ముందు నేను హెల్ప్ చేయాలి కాబట్టి ఆ పాపకి నాకు తోచినంత సాయం చేశాను నేను. స్కానర్ అయితే వాళ్ళ పేరెంట్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేసాం, బట్ చాలా బిజీగా ఉన్నారనమాట. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా ప్రెషర్లో ఉంటారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. బట్ కొంతమంది తెలిసిన క్రియేటర్ల వాళ్ళ వీడియోలు, కొంచెం పాపులర్ క్రియేటర్ వాళ్ళ వీడియోస్లో వాళ్ళు ఇచ్చిన స్కానర్లు వాళ్ళ పేరెంట్స్వే ఇచ్చారు. లైక్ ఆ పాప స్కానర్ అవి ఇచ్చారు. సో అవే నేను వీడియోస్లో మెన్షన్ చేస్తాను, వాళ్ళ బ్యాంక్ ఐడియే మెన్షన్ చేస్తాను. సో మిమ్మల్ని హెల్ప్ అడిగేపోతే నేను చేయాలి కాబట్టి నా వంతు సాయం నేను చేశా గైస్. ఒక 5K అయితే డొనేట్ చేయగలిగాను. ఇప్పుడు ఇది 5K పెద్ద అమౌంట్ ఏంటి చూపించుకుంటున్నాం అది ఇది అనుకోమాకండి. ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కూడా ఓకే, మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తారనే ఉద్దేశంతోనే చూపిస్తున్నాను. సో నేనైతే ఇంత చేయగలను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. మీ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు, మీరు ఎంత హెల్ప్ చేయగలరో మీకు తెలుసు. సో దయచేసి మీరు చేసే ఒక్క రూపాయినా దయచేసి చేయండి, ఎందుకంటే పాప ప్రాణాన్ని బతికించిన వాళ్ళం అవుతాం. సో ఇవాళ అయితే మాకు వీడియో షూట్లు అన్నీ ఆపేసుకొని పోస్ట్పోన్ చేసుకొని వీడియో షూట్లు ఆపేసుకొని ఆ పాప కోసం టైం అయితే స్పెండ్ చేసాం. మీకు తెలుసు మేము 365 days జర్నీ స్టార్ట్ చేసామని. సో మాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మేము కూడా ఒంటరిగా లైక్ 0 నుంచే వెళ్తున్నాం. బట్ ఆ పాప ఉన్న సిచ్యువేషన్కి నాకు కూడా సరే వన్ డే ఒక పూట పెడదామని చెప్పి ఇలా వచ్చి చేసాం. ఈ హెల్ప్ కూడా చేసాం, అలాగే వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తాం ఈవినింగ్ కల్లా. సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు డబ్బులు సాయం చేస్తే డబ్బులు సాయం చేయండి. ఒకవేళ డబ్బులు సాయం చేయలేకపోతే ఆ వీడియోని అట్లీస్ట్ షేర్ చేయండి. మన మెయిన్ పర్పస్ అదే అనమాట, షేర్ చేయడం వీడియోని. వ్యూస్ కోసం కాదు గైస్, ఇవన్నీ నెగిటివ్గా తీసుకోమాకండి. వ్యూస్ నేను వీడియోస్ చేసుకున్నా వస్తాయి, కంటెంట్ చేసుకున్నా వస్తాయి. బట్ అసలు ఇప్పుడు దాకా హెల్పింగ్ వీడియోసే చేయలేదు. మీరు చూసుకుంటారు, నేను ఇలా వచ్చి మాట్లాడడం కూడా ఎక్కువ చూసుకుంటారు, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. ఇప్పటి నుంచి అయితే కొంచెం వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను. ఆ జర్నీలో కొంచెం పుణ్యం కూడా సంపాదించుకుందాం బ్రో, ఓకేనా? మనం చేసే జర్నీలో మన డెస్టినేషన్కి వెళ్ళే లోపు చాలామందికి అయితే హెల్ప్ చేయబోతున్నాం. సో అది ఇవల్ల ఈ పాపతో మొదలైందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అలా హెల్ప్ చేద్దామని, బట్ నేనున్న పొజిషన్ నేనే ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనమాట. సో మా అమ్మకు కూడా హెల్త్ బాగుండదు, అది ఎప్పుడు చెప్పుకోను. యాక్చువల్గా ఏంటంటే నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోవాలని ఉంటాను కాబట్టి నేను చెప్పుకోను అనమాట. సో ఇప్పటి నుంచి అయితే మేమైతే యాజ్ ఎ టీమ్ మేమందరం ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మేము చేయగలిగినంత సాయం చేస్తాం. అలాగే మాకున్న పవర్ అయితే మీరే గైస్, ఆడియన్స్. సో మీతో షేర్ చేసుకుంటాం, మీరు కూడా హెల్ప్ చేయండి, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ పాప కోసం ఏదైతే చేయాలనుకున్నాం చేసేసాం. ఇంకా వర్క్ గురించి మాట్లాడుకుందాం బ్రో. ఇప్పుడు ఏంటి వర్క్? ఇప్పుడు ఏం లేదు బ్రో, మార్నింగ్ అంతా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొన్ని కంటెంట్లు కూడా రెడీగా ఉన్నాయి, అది నిదానంగా షూట్ చేసుకున్నాను. నువ్వు ఈవినింగ్ షూట్ ఉంది, అది ముందు కంప్లీట్ చేసేసుకుంటే ఈరోజు డే డన్ అయిపోద్ది. ఓకే, ఇవాళ ఈవినింగ్ షూట్ ఉంటుంది గైస్, నైట్ షూట్ అనమాట, నైట్ పూటే తీయాలి. సో అది అయిపోయిన తర్వాత రేపు అప్లోడ్ అయ్యింది వీడియో మ్యాక్సిమం. ఇవాళ అయితే పాప వీడియో అప్లోడ్ చేస్తాను, ఇంకా వేరే వీడియోస్ ఏం పెట్టుకోను అనమాట మెయిన్ పేజ్లో. ఏ బ్రో నీ వర్క్ ఏంటి? కంటెంట్ రాస్తున్నా బ్రో. కంటెంట్ రాస్తున్నావా? ఓకే, కంటెంట్ ఆలోచించి రాస్తున్నావు. సో నేను కూడా ఇప్పుడు వెళ్ళి కంటెంట్ కొంచెం డెవలప్ చేయాలి, అది కూడా డెవలప్ చేసుకొని ఎడిటింగ్ ఉంది చేసుకొని ఇవాళ డే అయితే ఎండ్ చేద్దాం గైస్. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసాను రూమ్ దగ్గర నుంచి. కాసేపు కంటెంట్ ఆలోచించా,
ఈవినింగ్ అయితే ఒక షూట్ ఉండిద్ది, నైట్ షూట్ చేయాల్సిన వీడియో. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ఇంకా రేపు ఇంకో షూట్ ఉంటుంది, బయటికి వెళ్ళే షూట్ ఉంటుంది అనమాట. అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు. అండ్ మా పాప ఛానల్ దాంట్లో ఏమైనా వీడియో చేస్తుందేమో అడుగుదాం. ఏమైనా ఉన్న వీడియో వల్ల ఏంటి మేడం ఏంటి అదే ఫోన్. సో మీ దాంట్లో షూట్ ఏం లేదా, ఏం ఆలోచించలేదా? సో ఇవాళ అయితే పాపకి హెల్ప్ చేద్దామని, పునర్విక అనే పాపకి హెల్ప్ చేద్దామని చెప్పి ఒక వీడియో చేసాం. చూసావా వీడియోస్ చూసావా ఇన్స్టాగ్రామ్లో? సో ఏమన్నా చెప్తావా? చాలా మంది చేస్తున్నారు. అది చాలా చిన్న పాప కదా, నార్మల్గా 5 years ఉన్న పిల్లలకి ఎవరికైనా హెల్త్ పాడవుతూ ఉండిద్ది. ఇప్పుడు మా పాప కొంచెం ఇదైనా మేము చాలా సఫర్ అవుతుంది. నేనైతే ఒకసారి ఏడ్ చేస్తూ ఉంటా, కొంచెం ఫీవర్ వచ్చినా సరే బాధపడతా ఉండిద్ది. అది కూడా అది చాలా పెద్ద డిసీజ్. అది కూడా 16 crores అంత బడ్జెట్. అసలు మా లాంటి వాళ్ళు దగ్గర అసలు చాలా కష్టం. అది అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు కానీ చాలా అసలు నేను అది విన్నప్పటి నుంచి నాకు అసలు అదే మైండ్లో ఉంది అసలు బాగా. బట్ వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా ట్రబుల్లో ఉన్నారు. బట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనలాంటి క్రియేటర్స్ అయితే చాలా మంది ముందుకు వచ్చారు. సో వాళ్ళందరూ అయితే అసలు చాలా గ్రేట్. సో నేను కూడా ఇన్స్పైర్ అనమాట. వాళ్ళు చేస్తామని నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా హెల్ప్ చేయాలి, నేను కూడా నా వంతు సాయం చేయాలని చెప్పి వాళ్ళకు వీడియో చేసి నా వంతు సాయం చేసాం. సో గైస్, సో ఇవాటి వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఇవాళ వర్క్ అయితే ఇప్పుడు ఈవినింగ్ పూట షూట్ ఉండిద్ది. అండ్ రేపైతే ఇంకా రేపు వీడియో షూట్ అని చెప్పాను కదా, అది కూడా అప్డేట్ ఇస్తాను మీకు. అది రేపటి వ్లాగ్లో ఉండిద్ది అది. అండ్ ఇవాళ నైట్ షూట్ చేసిన వీడియో రేపు రావచ్చు, మేబీ మ్యాక్సిమం రేపు రావచ్చు. అండ్ ఇప్పుడు ఆ పాప కోసం చేసిన వీడియో అయితే ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఎడిటింగ్ కొంచెం ఉంది, చేసి అప్లోడ్ చేస్తా. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మనం ఎనర్జెటిక్గా ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.